ఇప్పుడే పెసలబండ టీం కోర్టులోకి వచ్చింది. చూడండి ప్లేయర్స్ యూత్ మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. పెసలబండ టీం కోర్టులోకి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే అర్ధగారి టీం కోర్టులోకి వచ్చింది. ఓకే చిన్న, ఆల్ ద బెస్ట్. మొన్న బినిగర్లో జస్ట్ మిస్ అయింది. పిల్లలకి ప్రైజ్ మనీ ఈసారి కొట్టుకొని పోవాలి, ఫస్ట్ ప్రైజ్. ఓకే చిన్న, ఆల్ ద బెస్ట్. లేదు దుబ్బడా. ఓకే ఫ్రెండ్స్, క్రీడాకారులు కోర్టును మొక్కుంటున్నారు. చూడండి చిన్న కెప్టెన్స్. ఇక్కడ చూడండి చిన్న, ఏమన్నా తక్కువ ఉందంట. టాస్ వేస్తున్నాడు హనుమాన్ సారు. పెసలబండ టాస్ విన్ బై పెసలబండ చాయిస్ కోర్ట్. ఆర్గనైజర్ అలాగే లైన్ ఎంపైరా సుభాన్, బాగా చూసుకో. ఓకే, ఏం చేస్తున్నావు పెన్లో? లైటా? ఓకే ఓకే గుడ్. అర్ధగేర్ టీం ఏమో మాట్లాడుతున్నాయి సీక్రెట్లో, మనం కూడా విందాం. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ రైడ్ అర్ధగిరి ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ చిరమందొడ్డి గ్రామంలో నిర్వహించడం జరిగింది. చూడండి మొదటి రైడ్ సుధా, జెర్సీ నెంబర్ 3, చాలా చక్కగా ఆడుతున్నాడు. మొన్న మా ఊర్లోనే ప్రైజ్ మనీ తప్పైంది అర్ధగిరికి. ఇక్కడైనా కొట్టుకొని పోతారా లేదా చూద్దాం. ఇందుకు దాతలు వచ్చేసి శ్రీ ఘోష్ రాజ్కుమార్ గారు 12,016, అలాగే గొల్ల మహానంది గారు 8,016, ఆర్ మల్లికార్జున రెడ్డి గారు 5,016, ఘోషి రంగస్వామి గారు 3,016 ఇవ్వడం జరిగింది. అలాగే టీషర్ట్స్ దాత వచ్చేసి పి వినోద్ కుమార్, భోజనం వచ్చేసి గొల్ల ఈరన్న గారు అడ్వకేట్. ఈ దాతలకు క్రీడాకారుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పెసలబండ రైడర్ వీరా, జెర్సీ నెంబర్ 4. చూడండి రెండు టీములు చక్కగా ఆడుతున్నాయి. తెలుసుకోవాలి నువ్వు. జెర్సీ నెంబర్ 7 వచ్చేసి ఎంఎస్ ధోని, అది లక్కీ నెంబర్, ఖచ్చితంగా పాయింట్ తెస్తాడు. అసలు మీరేందరంటే రైడింగ్ చాలా చక్కగా చేస్తున్నాడు అన్న. రాజు మనోరు ఎప్పుడు రాజు? ఫ్రెండ్స్ చూడండి, పెసలబండ వర్సెస్ 3వ మ్యాచ్ జరుగుతుంది. అర్ధగిరి వర్సెస్ పెసలబండ. ఓకే, వెరీ వెరీ గుడ్ టచ్, సూపర్ టచ్, నైస్ టచ్. పెసలబండ ఒక పాయింట్ సాధించింది. చూడండి. ఓకే, జెర్సీ నెంబర్ 9 అర్ధగిరి రైడర్ చాలా చక్కగా ఆడుతున్నారు. ఓకే ఓకే, అన్న పర్సనాలిటీ చాలా బాగున్నాడు, చక్కగా రైడింగ్ చేస్తున్నాడు. జెర్సీ నెంబర్ 4 రైడర్ ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ చిరమందొడ్లో నిర్వహించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, రైడర్ అవుట్, పాయింట్ అర్ధగిరి.
తలా ఒక పాయింట్ సాధించినాయి. అర్ధగిరి ఒక పాయింట్ అర్ధగిరికి వచ్చింది, ఒక పాయింట్ పెసల్ బండకు వచ్చింది. రెండు టీంలు కూడా చాలా చక్కగా ఆట ఆడుతుంది. 0 పాయింట్ ఖాతా ఓపెనింగ్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి 2 మ్యాచ్లు ఆడాయి. రేపటి నుంచి నైట్ వరకు ఇలాగే జరుగుతూనే ఉంటుంది. లైట్స్ అరేంజ్ చేశారా రాజు? అదొక్కటేనా? నెక్స్ట్ టీమ్స్ రెడీ చేయండి రాజు. మనోజ్ ఆర్గనైజర్ మనోజ్ ఏమైనా టీంలో వచ్చింటే నెక్స్ట్కి రెడీ చేస్తున్నది కోరుచున్నాము. ఉగాదికి అన్ని చోట్ల కబడ్డీ టోర్నమెంట్ ఉన్నందువల్ల చాలా టీములు రాలేకపోయాయి. రైడర్ అవుట్ పాయింట్ పెసలబండ. చాలా ట్రై చేశారు రైడరు. మళ్ళీ జెర్సీ నెంబర్ 4 రైడర్ పెసలబండ. ఒక పాయింట్ వాళ్ళకి, ఒక పాయింట్ వీళ్ళకి. చాలా చక్కగా ఆడుతున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, 2 క్రీడాకారులు యంగ్ అండ్ యూత్. అర్ధగిరి 99 జెర్సీ నంబర్ పులి బోన్లోకి పడుతుందా మేకనే వేసుకొస్తుందా మళ్ళీ చూద్దాం. చాలా చక్కగా ఆడుతున్నాడు పులి. డబల్ 9 బోనస్ పాయింట్. గుడ్ పులి, గుడ్. బోనస్ పాయింట్ అర్ధగిరి. చూడండి, 2 టీంలు చాలా చక్కగా ఆడుతున్నాయి, నీట్గా ఆడుతున్నాయి. ఓకే 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 2 వెరీ గుడ్. అర్ధగిరి 2 పాయింట్స్. వీడియోగా కొంచెం కింది కూర్చొని తీసుకో తమ్ముడు, వెనక్కి కనపడడం లేదంట. ఆడియన్స్ ఇబ్బంది అవుతుంది. వీరా ఒక్కడే పోరాడుతున్నాడు పెసలబండ తరఫున. చూడండి రైడర్. పోరాటం చేస్తున్నటువంటి వీరా. ఓకే 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 బోనస్ చెక్ చేస్తాడు సార్. మీరు ఎలాంటి లైన్ పేరు శుభా చూసుకోవాలా. అఫీషియల్ టైం అవుట్ తీసుకోండి, ఏం కాదు. ఆర్గనైజర్ మళ్ళీ ఎక్కడ ఉన్న గోల్ దగ్గర వస్తున్నాయో కూర్చున్నాం. మధ్యగోలు మళ్ళీ లైన్ ఇదప్పా. ఓకే ఓకే గుడ్ రైట్. రైడర్ సేఫ్ పాయింట్ అర్ధగిరి. 1 పాయింట్. పెసలబండ తరపున వీర ఒక్కటే కరే పోరాడుతున్నాడు. వెరీ గుడ్. రైడర్ అవుట్ పాయింట్ అర్ధగిరి. పులి మింగేసినాడు మేకను. పులే పట్టింది ఇప్పుడు. అస్లాం అన్న ఏమన్నా ఒక జంపింగ్ స్కిల్ ఉంటే చూపి అన్న. చాలా చక్కగా ఆడుతున్నాయి 2 టీములు. చిరమందొడ్డి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పెసలబండ వర్సెస్. హాఫ్ టైం కంప్లీట్. హాఫ్ టైం అయ్యేసరికి స్కోర్ వచ్చేసి పెసలబండ 4, అర్ధగిరి 6. ఓకే రాజు, లైన్లో వేసుకోండి అబ్బా. లైన్ వేసి వాటర్ కొట్టి వాటర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సుభాన్ ఆ లైన్ వేసి. రాజు నెక్స్ట్ టీమ్స్ ఎవరైనా వచ్చింటే పేర్లు రాపించుకో. మీ భాషకు ఫోన్ అని చేయప్పా. భాషకు ఫోన్ అని చేయ. ఊరికి వచ్చాడు చూడే. సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ పెసలబండ. సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ పెసలబండ. జెర్సీ నెంబర్ 2 మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్,
సూపర్గా ఉంటుంది మ్యాచ్. ఆసక్తిగా చూసే కొద్దీ 6-4 6-4 చూసి ఆనందించుకుంటున్నాను. అర్ధగిరి 6 పెసలబండ 4. చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు. ఓకే, వెరీ గుడ్ స్కిల్. పులియానా మేక మింగినట్లు మింగుతున్నాడు. జెర్సీ నెంబర్ 9 రంజీ. భారీ యంగ్ ప్లేయర్. అర్ధగిరి యంగ్ ప్లేయర్ షూ వేసుకొని ఆడుతున్నాం మ్యాట్ మీద. ఓకే ఓకే, రైడర్ సేఫ్. 2 పాయింట్స్ అర్ధగిరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. బాగుంది మధ్యలో మల్లికార్జున స్కోర్ బోర్డ్ రజు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇంపేర్ సార్ డిస్కషన్ పెట్టండి. రైడర్ సేఫ్ 2 పాయింట్స్ పెసలబండ. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2 పాయింట్స్ తీసుకెళ్ళాడు. మళ్ళీ వచ్చారు 2 పాయింట్స్ తీసుకెళ్ళాడు పెసలబండ. సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్ పెసలబండ. స్కోర్ చిన్న పెసలబండ 6 అర్ధగిరి 8. పెసలబండ 6 అర్ధగిరి 8. పెసలబండ ఓకే రాజు, 6. గుడ్ ఫ్రెండ్స్. చూడండి, అస్లాం వెళ్ళాడు రైడింగ్కి, అర్ధగిరి రైడర్. చూడండి, రెండు టీంలు రసవత్తకరంగా ఆడుతున్నాయి. కబడ్డీ అంటే పల్లెటూరులో చాలా సంబరంగా చూస్తారు జనాధారణ. చూడండి ఎంతమంది వచ్చారో, పిల్లలు పెద్దలు. ఈ టోర్నమెంట్ ఆడించడానికి పత్తికొండ నుంచి మా సారు వాళ్ళు వచ్చారు, హనుమన్ సారు అలాగే నరసన్ సారు. మా ఊరికి కూడా ప్రతి సంవత్సరం మా సారు వాళ్ళే వస్తారు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రాజు మళ్ళీ రైడర్ వచ్చారు, అవుట్ అయిపోయాడు. రైడర్ అవుట్, పాయింట్ అర్ధగిరి. సెకండ్ హాఫ్ ఫస్ట్ అర్ధగిరి. ఇంజురీ ప్లేయర్కు కొద్దిగా తలకు తగిలింది దెబ్బ. వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా. ఉమి కింద ఉమి. కబడ్డీ కొద్దిగా డేంజర్ టీము, చూసుకొని ఆడాలి. రైడర్ వెళ్తున్నాడు అస్లాం. అస్లాం వెళ్ళి అస్సాం అవుతాడో మళ్ళీ తిరిగి వస్తాడో చూద్దాం. అస్లాం వెళ్ళి అస్లాం అవుతాడో మళ్ళీ ఏమైనాడో చూద్దాం. లేదు, రైడర్ అవుట్. పెసలబండ మళ్ళీ వీర వచ్చాడు. చూడండి, రైడర్ అవుట్, పాయింట్ అర్ధగిరి. ఓకే ఫ్రెండ్స్, చాలా చక్కగా ఆడుతున్నారు రెండు టీమ్స్. జెర్సీ నెంబర్ 9 అర్ధగిరి. ఓకే, వెరీ గుడ్. 2 పాయింట్స్ అర్ధగిరి. ఒకే ఒక్కరు మిగిలి ఉన్నారు. ఓకే, రైడర్ అవుట్. అర్ధగిరి టీము పెసలబండ టీంని ఆల్అవుట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఆడుతుంది అర్ధగిరి టీం. పులి హ్యాండ్స్ ఆఫ్. అర్ధగిరి 15, పెసలబండ 7. చివరి 4 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చూడండి, పెసలబండ టీం బెడ్ లైన్ కాసింది, దాన్ని తొక్కితేనే రైడర్ సేఫ్. 30 సెకండ్లు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రైడర్ సేఫ్, పాయింట్ అర్ధగిరి. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఆడుతున్నాయి. వచ్చాడో తీసుకెళ్ళాడు. మళ్ళీ అస్లాం ఆసారి అస్సాం అయినాడు, ఈసారన్నా వేసుకొస్తాడో లేదో చూద్దాం. ఓకే, గుడ్ రైడ్. వన్ టెక్నికల్ పాయింట్ అర్ధగిరి. వీరా టెక్నికల్ పాయింట్ ఎందుకు ఇచ్చారంటే ఇద్దరు ఒకటేసారి గీత దాటినారు.
రైడింగ్కి ఒకరే వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళారు, అందుకని టెక్నికల్ పాయింట్ ఇచ్చినారు పిటి సార్ వాళ్ళు. సూపర్ సూపర్ సార్. రైడర్ సేఫ్. పాయింట్ పెసలబండ. 3 నిమిషాలు మాత్రమే ఉన్నది. చాలా చక్కగా ఆడుతున్నాయి అర్ధగిరి వర్సెస్ పెసలబండ. చూడండి బెడ్ లైన్ వేశారు. సూపర్ సూపర్. వేసేసినారు. రైడర్ అవుట్. పాయింట్ పెసలబండ. చిన్న విజిల్ ఫాలోగా. ఓకే సెల్ఫ్. సూపర్ అస్లాం. సూపర్ రైడర్. సెకండ్ హాఫ్ టైమ్ అవుట్. స్కోర్ రాజు. అర్ధగిరి 18 పెసలబండ 10. ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఆడుతున్నాయి 2 టీమ్స్ హోరాహోరీగా. చివరికి ఎవరు గెలుస్తారో చూద్దామండి. 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఓకే రైడర్ సేఫ్. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. అస్లాం స్లో అస్లాం. పాయింట్స్ 3 పెసలబండ 3. సార్కల్ చూడాలి రాజు. ఎక్కడ చూస్తారు మీరు? నువ్వు ఎగరమన్నావే ఎగరన్నాడు. కాదు రాజు, ఎగరమని చెప్పినావు కదా రాజు, అందుకే ఎగరినాడు. రైడర్ సేఫ్. పాయింట్ అర్ధగిరి. మళ్ళీ వచ్చినాడు. మళ్ళీనే వచ్చినాడు రాజు. ఆడు మళ్ళీ. బెడ్ వేస్తున్నారు పెసలబండ టీం. చూడండి ఫ్రెండ్స్ చాలా టెన్షన్. ఓకే రైడర్ సేఫ్. పాయింట్ అర్ధగిరి. ఓకే చిన్న వదిలే. పెసలబండ వర్సెస్ అర్ధగిరి ఆడుతున్నాయి. చివరి 1 నిమిషం మాత్రమే ఉన్నది. ఇందుకు రైడర్ సేఫ్. అవుట్. పాయింట్ అర్ధగిరి. సారీ రైడర్ అవుట్. రైడర్ అవుట్ అయినాడు. నేను సేఫ్ అన్నాను. రైడర్ సేఫ్. పాయింట్ అర్ధగిరి. టోటల్గా అర్ధగిరి వైపు తిరిగింది మ్యాచ్. ఫ్రెండ్స్ కబడ్డీ టోర్నమెంట్కు గోషి రాజ్కుమార్ అన్న గారు, గొల్ల మహానంది గారు రైడర్ అవుట్. అలాగే మల్లికార్జున్ రెడ్డి గారు, గోషి రంగస్వామి గారు. మ్యాచ్ అయిపోయింది. స్కోర్ రాజు. సూపర్ పులి సూపర్. ఓకే కంగ్రాట్స్. నెక్స్ట్ స్కోర్ రాజు. చిన్న స్కోర్ 13 పెసలబండ 24 అర్ధగిరి. సూపర్ చిన్న బాగా అన్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి